పట్టణాలల్లో చాలా మంది 8, 9 అయితేనే లేస్తారు. కానీ ఊర్లల్లో అట్లా ఉండది. పొద్దుగాల 4 గంటల నుంచే లేచుడు షురు అవుతుంది. కొందరు పొలాల దగ్గరకు పోతే ఇంకొందరు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు. అమ్మలకలు అలుకు చల్లుతారు. ఇదే ముచ్చట్లు రేత్రిళ్ళ దాకా ఉంటాయి. ఇక మధ్యాహ్నం అయితే ప్రతి గల్లికి ఒక పెద్ద సమావేశం జరిగి అంతర్జాతీయ చర్చలు ముంగట పడతాయి కదా. అయితే ఈడ అట్లేం లేదు. అసలు ఊర్లో ఒక్కరు కూడా కనబడతలేరులా. ఇది ఎక్కడి కథరో మొత్తం ఇండ్లన్నీ తాళాలేసే కనబడుతున్నాయి. ఈ గల్లీల పత్తాకు లేకుండా పోయినరు, ఇటు దిక్కు గల్లీలో కూడా ఇవ్వలేరు. ఈ 2 గల్లీలే అనుకుంటే ఏకంగా ఊరే తాళం పెట్టిపోయినరుగా. ఏదన్నా పనుండి పోయినరా, ఎటన్నా ఫంక్షన్ ఉండి పోయినరా అంటే అదంతా ఏం కాదు. ఇగో ఇక్కడ చెట్ల కింద వంటలు వండుతున్నారు చూడండి. చెప్పక్క ఏంది ఊరంతా తాళాలు పెట్టున్నాయి, మీకోసం ఊర్ల దేవులాడుతుంటే మీరు వచ్చి ఇక్కడ వండుకొని తింటున్నారు. అంతగానం ఏం తింటున్నారక్క? గత ఒక నెల రోజుల నుంచి 12 మంది అకాల మరణం చెందడం వల్ల మేము అయ్యగారిని కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఈ ఊరికి కీడు జరిగిందని చెప్తే సాయంత్రం పూట మళ్ళీ 6 గంటల వరకు ఇంటికి వెళ్ళిపోతాం. పొద్దున 5 గంటల వరకు బయటకు వచ్చేసినాం. అబ్బరి విడ్డో ఇన్నరా అనులా ఊరుకు కీడు పట్టిందని అయ్యగారు చెప్తే అందరు కలిసి ఊరు బయటకు వచ్చి వండుకుంటున్నారట. ఇట్లా కరీంనగర్ జమ్మికుంట మండలి విలాసాగర్ ఊరు వీళ్ళంతా. మరి ఇంతగానం టెక్నాలజీ వచ్చి దునియా అంతా జోరుగా దూసుకోబోతుంటే ఇలా నమ్మకాలు ఏందో గానీ మొత్తానికైతే ఇగో ఇట్లా ఇండ్లకు తాళాలు పెట్టి అయితే బయటకు వచ్చి వండుకొని తిన్నారు. ఇగో ఇట్లుంటాయి చూడండి కొన్ని దిక్కుల ముచ్చట్లు. ఏం చేస్తాం, ఏ వాళ్ళ నమ్మకాలు అల్లయి మరి.